యొక్క దాచబడిన మర్మాలన్నీ కూడా 7 సంఘకాలలో పూర్తిగా బయలుపరచబడుతున్నాయి. కాలంలోను మరియు వాటిని పెట్టబడిన స్థానాలను మొట్టమొదటిగా 7 సంఘకాలలో దేవుడు తెరిచి వాటన్నిటిని కూడా చూపిస్తా ఉన్నాడు. అవి ఏ విధంగా వాటి స్థానంలో అమర్చబడి ఉన్నావో చరిత్ర మరియు పరిశుద్ధ గ్రంథము రెండూ కూడా విశదీకరణ చేస్తా ఉన్నాయి. మొట్టమొదటి సంఘకాలము గొప్ప సంఘకాలం, ఎఫెసు సంఘకాలం నుండి అన్ని సంఘకాలం కంటే బహుళ చెడిపోయిన, నశించిపోయిన లౌకిక సంఘకాలం మనం ఉన్నట్టు కనుగొంటా ఉన్నాం లేఖనం ద్వారా. ప్రవక్తలకు బోధన పండుగలు వచ్చిన దర్శనం కోసం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి 47వ పేరాలో. మరి ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఏ విధంగా నాకు దర్శనం ఇచ్చి మరి ఏమి చెప్పిందో చూడండి. 2 సంవత్సరాల క్రితం ఒక నల్లని పలక గీచారు. అది ఏ విధంగా వెలుగు భూమిపై సన్నగిల్లు పరుచున్నదో, సువార్త అనే వెలుగు భూమి మీదకు ఏ విధంగా సన్నగిలుతూ వచ్చున్నదో ఖచ్చితంగా అది ఎట్లే ఉన్నది. మరియు అది ఎట్లు సన్నగిలుచుందో చూచినవి. దాని అర్థం ఏమిటో మరియు అది ఎట్లుండో ఆ సమయంలో దాన్ని నేను తెలుసుకోలేకపోతుంది. అయితే WCC ప్రపంచ సంఘముల సమితి ఒక కూటము, ఒక కూడిక రోమ్తో సంబంధం ఏర్పరచుకుంటూ ఉంది. మరియు రోమ్ అది సంస్థలన్నింటికి తల్లి. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోపు వాటికన్ నుండి యెరూషలేము మరియు అనేక స్థలాలను పరిగణించాడు. ఇప్పుడు మన మతములన్నింటికి పురాతన పుట్టినిల్లు యెరూషలేము. పోపు పురాతన చోటు రోమ్. అన్ని సమయాల్లోనూ సంఘమునకు మహాశత్రువు అదే. దర్శించడానికి రోమును విడిచి లేదా రోము నుండి పాలస్తీనా యెరూషలేము దర్శించాడు. ప్రకృతిలో మాదిరిలో నేను చూపిస్తా ఉన్నాను. ఉదాహరణకు ఎప్పుడు నేను నేర్చుకున్నాను. ప్రకృతి మళ్ళా ప్రకృతిని వెంబడించను. ప్రకృతి దేవుడికి చెందను. అయితే సమస్త ప్రకృతి దేవుడిదే. చంద్రుడు సూర్యుడికి భారీ అవ్వను. అది ఒక స్వల్ప కాంతి కాదు. మరి అప్పుడు కూడా సూర్యుడు అస్తమించినప్పుడు, సూర్యుడు లేనప్పుడు చంద్రుడు భూమిపై కాంతి ప్రసరిస్తాడు. అది సంగముకు ఒక మాదిరిగా ఉన్నది. మరి పోపు సంగమునకు అనాది శత్రువు. రోము వదిలి యెరూషలేము వెళ్ళినప్పుడు, రోము వదిలి పోపు యెరూషలేము వచ్చాడు. అక్కడ సంగమునకు సింహాసనం అయినది యెరూషలేము, కొత్త యెరూషలేము. ఇప్పుడు అది జరుగుటకు ముందు చంద్రుడు పూర్తిగా నల్లగా మారిపోయాడు. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ మేము చూపించాను. ఇది సంఘకాలాలు చెప్తున్నప్పుడు ప్రవక్త గీసిన చిత్రం అన్నమాట. కనపడుతుంది కదండి. ఇప్పుడు ఈ ప్రవక్త 7 సంఘకాలాలు ఎందుకు గీసాడంటే, ఇప్పుడు 7 సంఘాలు మొదటి సంఘకాలంలో వెలిగెంత ఉంది, దాంట్లో చీకటి ఇలా ఎంటర్ అయింది. 2వ సంఘకాలంలో వెలిగెంత ఉంది, చీకటి ఇంకా కొంచెం పెద్దదైంది. 3వ సంఘకాలంలో వెలుగు ఇంకా చిన్నదైపోయింది, చీకటి ఇంకా పెద్దగా అయిపోయింది. అలా సంఘకాలం మార్చుకుంటూ చివరి సంఘకాలానికి వచ్చినప్పటికి వెలుగు ఎంతే ఉంది వాక్యం, చీకటి మాత్రం ప్రపంచం నలిమేసింది. చీకటి అంతా ప్రపంచం నలిమేసింది, వెలుగు మాత్రం కొంతే ఉంది. అంటే లౌకిక సంఘకాలం వచ్చినప్పటికీ ప్రపంచం అంతా భయంకరమైన కటిక చీకట్లో వెళ్ళిపోతుంది అనమాట.